ఎస్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అన్నమాచార్య జయంతి మహోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు సంస్థలు. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్న కళాశాల యాజమాన్యం. రేపల్ల చెరుకుపల్లి మార్గం మధ్యలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 20 మంది తీవ్ర గాయాల పాలవగా వారిని శుక్రవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. కాగా శనివారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఇచ్చేసి క్షతగాత్రులను పరామర్శించారు. రేపల్ల చెరుకుపల్లి మార్గంలో దేవరకు మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణమైన ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిలో 15 మందిని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. వారంతా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ హనుమంతరావు క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆలపాటికి వివరించారు. ఈ సందర్భంగా ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ సన్నకారు రైతులు, రైతు కూలీలు ట్రాక్టర్ బోల్తా పడి ప్రమాదానికి క్షతగాత్రులయ్యారని, 20 మందిలో కొందరిని గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు, మరికొంతమందిని చెరుకుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని, ఎవరికీ ప్రాణహాని లేదని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరామని ఆలపాటి వివరించారు. క్షతగాత్రులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆలపాటి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు బసురెడ్డి త్రిమూర్తులు, కేసర కోటేశ్వరరావు, మహమ్మద్ కుదూష్ తదితరులు ఉన్నారు. వీళ్ళ దేవర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో రేపల్లె చెరుకుపల్లి మండలం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ట్రక్ బోర్లు పట్టడం వల్ల దాదాపు ఒక 20 మందికి వివిధ రూపాల్లో దెబ్బలు తగలటం, ఒకరిని గుంటూరు హాస్పిటల్కి, కొంతమంది చెరుకుపల్లి, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్, ఇక్కడ దాదాపు ఒక 15 మందిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వెంటనే చికిత్స రాత్రి నుంచే చేయటం, ఈరోజు కొంతమందికి ఆపరేషన్స్ చేయాల్సి వస్తే కొంతమంది చేశారు. మిగతా వాళ్ళు ఇంకో 3 సోమవారం నాడు చేస్తారు. అందరికీ కూడా వెంటనే చికిత్స చేయిస్తూ ఉన్నాం. అందరూ కూడా కోలుకుంటారు. ఎవరికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఏమన్నా కూడా వెంటనే రెక్టిఫై చేయమని చెప్పి డాక్టర్స్కి వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరికి ఏది అవసరమైందో వాళ్ళకి ఆ నేపథ్యంలో వైద్యం అందిస్తూ ఉన్నారు. మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అందేలాగా చూడమని చెప్పి చెప్పడం జరిగింది. హాస్పిటల్ వారికి మంచి వైద్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న రైతులు, వీళ్ళందరూ కూడా కుటుంబాలకి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దగ్గరికి కూడా దెబ్బలు తగలటం చాలా బాధాకరం. త్వరలో కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం, శ్రీ అన్నమాచార్య సేవా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో తాళపాక అన్నమాచార్య వారి 616 జయంతి మహోత్సవాల్లో భాగంగా తెనాలి నాజర్పేటలోని మనయిలు వృద్ధాశ్రమం నందు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి నాజర్పేటలోని టంకశాల వారి వీధిలో గల మనయిలు వృద్ధాశ్రమంలో శనివారం అన్నప్రసాదంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం, అన్నమయ్య సేవా సంఘం సంయుక్త నిర్వహణలో అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత మనయిలు వృద్ధాశ్రమంలో అన్నమాచార్య చిత్రపటానికి పూలమాల వేసి హారతులు ఇచ్చారు. అనంతరం అన్నప్రసాదం వృద్ధులకు పంపిణీ చేశారు. కార్యక్రమం ఉద్దేశించి ఆయా సంస్థ ప్రతినిధులు వారి కార్యాచరణ వివరించారు. కాగా ఈ నెల 26వ తేదీన గీతా మందిరంలో అన్నమాచార్య సంకీర్తన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దావక్తు రమణయ్య, అందె బాలచంద్రమౌళి, కారంపూడి రమాదేవి, రజని, తులసి, ఆశ్రమ నిర్వాహకులు భారతి, మురళి, పలువురు ఆశ్రమవాసులు పాల్గొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 616వ జయంతి సందర్భంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు మన ఇల్లు వృద్ధాశ్రమం నందు వృద్ధులకి అన్నదాన కార్యక్రమం, మరి పళ్ళు పంపిణీ, తర్వాత బిస్కెట్లు పంపిణీ, స్వీట్లు పంపిణీ చేయదలిచి ఇక్కడ కారంపూడి రమాదేవి, అందే బాలచంద్రమౌళి గారు, ముగ్ధాభుక్తం రమణయ్య గారు, ఈ సంయుక్తంగా వీరంశెట్టి రజనీ గారు సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే రేపు ఉదయం పూట
మనకి గీతామందిరంలో 19వ తారీఖు ఆదివారం పాల్గొన్న వాళ్ళ అందరికీ బహుమతి ప్రదానం ఉంటుంది. ఈరోజు ఇలాగే మీరు ప్రతి వాళ్ళు ఈ తెనాలి పట్టణంలో ఉన్న సంపన్నులు కానీ ఇక మనసున్న వాళ్ళు కానీ వచ్చి తెనాల్లో ఉన్న వృద్ధాశ్రమానికి వచ్చి పేదలకు అన్నదానం చేయవలసిందిగా ఈ అన్నమయ్య జయంతి సందర్భముగా మేము కోరుకుంటున్నాం. మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార సంకీర్తన బృందం. ఓం నమో వెంకటేశాయ. పదకవితా పితామహుడు వాగ్గేయకారుడైన అన్నమయ్య గారి 616వ జయంతి సందర్భంగా మన ఇల్లు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం తలపెట్టినాము. ఈ అన్నమయ్య గారి వారసులైన 12వ తరం వారు తిరుమలలో శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ, మధ్యాహ్నం కళ్యాణోత్సవము, దాంట్లో కన్యాదాతగా ఉంటారు. రాత్రి పవళింపు సేవలో, ఊంజల సేవలో 3 పాటలు పాడి సోమవారం నిద్రపుచ్చుతారు. అన్ని చాలా ఊళ్ళల్లో కూడా వెంకటరమణ సేవా ట్రస్టు మాకు ఉన్నది. అన్ని ఊళ్ళలో కూడా చాలా ఊళ్ళో పలు సంస్థలు స్థాపించినారు. మన తెనాల్లో కూడా ఒక సంస్థను 2010లో స్థాపించి నేను కారంపూడి రామాదేవనన్నను టీం లీడర్గా నియమించినారు. అందులో భాగంగా మేము తెనాలిలో కొన్ని దేవాలయాలకి పొద్దున వ్రతాలు, హోమాలు ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటాము. తెనాల్లోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల సీనియర్ విద్యార్థులకు అమెరికన్ కంపెనీ గత వారం రోజులుగా హాక్థాన్ బూట్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం తెలియజేశారు. తెనాలిలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో డేటా వ్యాలీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అమెరికన్ కంపెనీ గత వారం రోజులుగా హాక్థాన్ అండ్ బూట్ క్యాంప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి రోజైన శనివారం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదాన సభలో ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ సీఈఓ సిహెచ్ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే కార్యాచరణతో ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ముందుకు సాగుతుందని అన్నారు. విద్యార్థులు ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ పొందేందుకు హాక్థాన్ అండ్ బూట్ క్యాంప్ లాంటి ప్రోగ్రాములు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు సెకండ్ ఇయర్లో 2 కంప్లీట్ చేసుకొని 3-1 వెళ్తున్నారు. ఆల్రెడీ మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ 4 కంప్లీషన్ చేశారు. వీటిలో ఏ దాంట్లో చూసినా కూడా ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ నాగార్జున యూనివర్సిటీలో 333 కాలేజెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతా వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే పాస్ పర్సంటేజీ మనం డెఫినెట్గా కంటిన్యూ అవుతామని అనుకుంటున్నాను. బీఎస్సీ కంప్యూటర్స్లో కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీసీఏ కావచ్చు, కంప్యూటర్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మంచి పాస్ పర్సంటేజ్లో మీరు ఉన్నారు. అంటే థియరిటికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో, టెక్నికల్గా కోడింగ్ లాంగ్వేజ్ రాయడంలో కానీ మనం లాస్ట్ 1 వీక్గా డేటా వ్యాలీ వాళ్ళు సుమారుగా 80 టాస్క్లు ట్రైనప్ చేశారు. ఆ 80లో ఈరోజు 20 టాస్క్ మీద మరి కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకి 20 టీమ్స్ పార్టిసిపేషన్ ఉంటే 20 టీమ్స్లో కూడా మరి అన్ని 8 టీంల యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. కళాశాల ప్రిన్సిపాల్ ఎం లాజర్బాబు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి కంపెనీ వారు మొత్తం 80 ట్రాక్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులను 20 టీములుగా విభజించి వారికి లాటరీ పద్ధతిలో మొత్తం 80 ట్రాక్స్ నుండి 20 ట్రాక్స్ ఇచ్చి వారి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చి వారి కంపెనీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలపడం శుభపరిణామని అన్నారు. గత 3 years నుంచి కూడా మనం టాప్లో ఉంటున్నాం. దానిలో there is no question కాదు. మీ రిజల్ట్ దానికి నిదర్శనం. మనం తెనాలిలో కాదండి, యూనివర్సిటీలోనే అకాడమిక్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాం. దీంతో పాటు మరి మీ సారు సిఓ గారు ఆలోచన చేశారు కొన్ని క్యాంపస్ డ్రైవ్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని. మరి మీకు షార్ట్ టర్మ్ మెంటర్షిప్ క్లాసెస్ పెట్టి దాని నుంచి ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్యాంప్ అనేటువంటిది ఎక్కడ కూడా కండక్ట్ చేయాలి. చాలా రిస్క్ ప్రోగ్రామ్, ఇది బడ్జెట్తో కూడుకున్న ప్రోగ్రామ్. అయినప్పటికీ సార్ దీన్ని ఎంత రిస్క్ అయినప్పటికీ మన స్టూడెంట్కి మంచి జరగాలి, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ క్యాచ్ చేయాలనేటువంటి దృక్పథంతో మరి కంపెనీతో మనం కాంటాక్ట్ చేసి సారా ద్వారా క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది.
సో ఈ కంపెనీ వారు ఏం చెప్తారంటే, మీకు ఇదివరకు రోజులు ఎలా ఉంటుందంటే క్యాంపస్ డ్రైవ్స్ అనేటువంటిది కొన్ని స్కిల్స్ ని వారి పెర్ఫార్మెన్స్ గ్రూప్ డిస్కషన్ ద్వారా మీకు ప్లేస్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. మీకు గత 1 వీక్ నుంచి ఒక నియర్లీ 20 టాస్క్ సార్లుగా ట్రైనింగ్ లో మీకు ఇవ్వడం జరిగింది. ఈ 80 టాస్క్, ఈ 80 అవుట్ ఆఫ్ 80 నుంచి ఈ రోజు మీకు 20 గ్రూప్స్ డిసైడ్ చేసి 20 గ్రూప్స్ కి లాటరీ ద్వారా ఒక టాస్క్ అనేది ప్రతి గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ లో మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. డేటా వ్యాలీ టెక్నికల్ డైరెక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనను తాను ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం ముందు ఉంచగానే సొసైటీ సీఓ ఉమామేశ్వరరావు తక్షణమే స్పందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ కిషోర్ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కాలేజెస్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వీటిని ఆల్రెడీ మేము విజయవాడ, హైదరాబాద్ అలాంటి ఏరియాస్లో మనం ఈ ప్రోగ్రామ్స్ అయితే డిగ్రీ కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాము. అయితే ఇక్కడ నేను లోకల్గా తెనాలి వాడిని కాబట్టి మన ఏరియాలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను ఇక్కడ కాలేజీకి రావడం జరిగింది. ప్రిన్సిపాల్ సార్కి నా ప్రపోజల్ తీసుకొస్తే సార్ వెంటనే CEO సార్తో కాంటాక్ట్ చేసి స్టూడెంట్కి బెనిఫిట్ కలిగే ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఖచ్చితంగా మనం దీంట్లో ఇన్వాల్వ్ అవుదామని చెప్పేసి ఎక్కువసేపు కూడా మనకి డిస్కషన్ జరగలేదు. మనం ప్రపోజల్ పెడతాం, ఆ ప్రపోజల్ సార్ వాళ్ళకి నచ్చడం, ఇమ్మీడియట్గా ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు కమిట్ చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే మాకు సాటిస్ఫాక్షన్ కలిగించింది ఏంటంటే మీ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిగ్రీ కాలేజ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 2 hours క్లాస్ చెప్తా ఉంటే ఒక 1 hour అవగానే కొంచెం అనీజీగా ఉంటాను సార్. సెకండ్ అవర్ కూడా కూర్చోవాలా, బ్రేక్ వెళ్ళి వస్తాం సార్, అటు వెళ్ళి వస్తాం, ఇటు వెళ్ళి వస్తాం, వాష్రూమ్కి వెళ్ళి వస్తాం అని ఎంతమందిని చూశారు. అలాంటిది మీరు 9:30కి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 1కి మేము అనౌన్స్ చేసేంత వరకు స్టిక్ అయి కూర్చున్నారు. అదొకటి మీ కొంచెం పేషెన్సీ నాకు బాగా నచ్చింది. మేము ప్రతి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ని మేము సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేస్తాం. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళలో మేమేం చేస్తున్నాం అంటే కొంతమందిని స్టూడెంట్స్ని ఇంటర్నల్స్గా తీసుకుంటున్నాం. ఇంటర్న్స్గా తీసుకొని వాళ్ళకి కొంత మనం స్టైఫండ్ పే చేసి వాళ్ళకి ఇంకా స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసి వాళ్ళని ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మా కంపెనీ తీసుకుంటుంది. అలాగే మేము ప్రీవియస్ కాలేజెస్లో కూడా రన్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ మంత్ 28నే మా ఆఫీస్లో కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆఫర్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి స్టైఫండ్ కూడా పే చేస్తాం. అలానే మీకు నెక్స్ట్ మనకి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ వచ్చే టైంకి మేము కొంతమందిని సార్ట్ అవుట్ చేసి వాళ్ళకి, ఎందుకంటే దీని యొక్క మోటివ్ ఏంటంటే స్టూడెంట్ని మనం ఖచ్చితంగా మనం ప్లేస్ చేయగలిగాం. సో దానికి సంబంధించిన రీసోర్సెస్ అనేది మా దగ్గర ఉన్నాయి. వాటిని మేము మీకు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కమింగ్ డేస్లో మేము చూస్తామని. సో ఎనీహౌ నాకైతే ప్రోగ్రామ్ అయితే బాగా సక్సెస్ అయింది. తెనాలి పట్టణంలోని గురవయ్య కాలనీలో 1 టౌన్ పోలీసులు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ప్రజలు అనుసరించాల్సిన విధి విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో తెనాలి 1 టౌన్ పోలీసు అధికారులు తెనాలిలోని గురవయ్య కాలనీ వాసులకు అనుసరించాల్సిన నియమావళి పట్ల శనివారం అవగాహన కలుగజేశారు. కాలనీ వాసులతో మమేకమైన పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రత గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ ముందు మరియు కౌంటింగ్ ముగిశాక అనుసరించాల్సిన విధి విధానాలపై కాలనీ వాసులకు 1 టౌన్ పోలీసు అధికారులు అవగాహన కలుగజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అన్నమాచార్య జయంతి మహోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు సంస్థలు. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్న కళాశాల యాజమాన్యం. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.